df by dx is equal to, what is the value of df by dx here? df by du into du by dx. df by dx du value find చేసాం కదా ఈక్వేషన్ నెంబర్ 2. du by dx వాల్యూ ఆల్రెడీ ఫైండ్ చేసాం కదా ఈక్వేషన్ నెంబర్ 3. ఆ రెండింటిని మల్టిప్లై చేసి చూద్దాం చూడండి. secant u into tan u into du by dx value is secant square x, that is equal to secant u. What is u value here? అసలు u అంటే ఏమనుకున్నాం చూడమ్మా, tan x. కాబట్టి u ఉన్న చోటలో tan x సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. సో secant of tan x into tan u కదా, tan of u value tan x into secant square x. This is the derivative of the given composite function by using chain rule. Okay. Now coming to next problem here. Second problem. Find the derivative of the function f of x is equal to sine of cos of tan x. Clearly the given function is composite function. So the given function is a composite function of 3 functions kada. 3 functions యొక్క composite function form లో ఉన్నాయి. కాబట్టి by using chain rule, what is the chain rule? Before we are applying chain rule, we assume f of x is equal to sine of total value is u, where u is cos v. ఎందుకంటే కాస్ తర్వాత కూడా ఫంక్షన్ ఉంది కదమ్మా, దాన్ని v అనుకుంటున్నాం. ఇప్పుడు v ఏమవుతుంది, tan x అవుతుంది. మీరు సింపుల్గా ఈ విధంగా ఎజ్యూమినేషన్ ఏ విధంగా చేసుకుంటారంటే ఇన్నర్ ఫంక్షన్ నుంచి బయటకు వెళ్ళండి. అంటే ఇన్నర్ ఫంక్షన్ tan x కదా, tan x అని v అనుకోండి. ఎందుకంటే 3 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి u v అవుతుంది. సో v tan x అనుకోండి. నెక్స్ట్ u cos v అనుకోండి. f ఏమో సైన్ ఆఫ్ అంటే u అనుకోండి. f సైన్ యూని f అనుకోండి. నౌ బై చైన్ రూల్, కాంపోజిట్ ఫంక్షన్ ఆఫ్ 3 ఫంక్షన్స్ కదా. వాట్ ఈస్ చైన్ రూల్ ఫార్ములా? df by given function is the f, దాంట్లో ఇండిపెండెంట్ వేరియబుల్ x కదా. సో df by dx is equal to df by dx ని స్ప్లిట్ చేసాం కదమ్మా. ఎన్ని ఫంక్షన్స్, df by f అనే వాల్యూ ఫస్ట్ దేంతో ఈక్వల్, సైన్ u కదా. కాబట్టి అది ఏ వేరియబుల్ ఏంటి, u కదా. df by du ఇంటూ నెక్స్ట్ ఫంక్షన్ u ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ v కదా, అందువల్ల du by dv ఇంటూ నెక్స్ట్ ఫంక్షన్ v కదా, అది dv by దీనిలో ఫంక్షన్ x లా కదా ఇంటూ dx. దిస్ ఈజ్ ది చైన్ రూల్ ఫర్ కాంపోజిషన్ ఆఫ్ 3 ఫంక్షన్స్. సో దీనిలో మనం ఏమేమి ఫైండ్ చేసి సరిపోతుంది, df by dx, df by du వాల్యూ, నెక్స్ట్ du by dv వాల్యూ అండ్ dv by dx వాల్యూ ఫైండ్ చేస్తే మన ప్రాబ్లం కంప్లీట్ అయినట్టే. నౌ ఫస్ట్ వాల్యూ df by du వాల్యూ ఫైండ్ చేస్తాం. d by du ఆఫ్ f వాల్యూ ఎంతమ్మా, ఇక్కడ మనం తీసుకుంది f వాల్యూ ఇది కదా. సో f వాల్యూ ఎంత, సైన్ u. కాబట్టి సైన్ u. వాట్ ఈస్ ది డెరివేటివ్ ఆఫ్ సైన్? దట్ ఈస్ డైరెక్ట్లీ ఫార్ములా వీ హ్యావ్ cos u. నెక్స్ట్ సెకండ్ వాల్యూ du by dv, du by dv, d by dv ఆఫ్ u వాల్యూ ఎంతమ్మా, u వాల్యూ ఎంత, cos v కదా. సో అందువల్ల cos v. What is the derivative of cos x or cos v? Yes, minus sin. Direct formula minus sin v. Next dv by dx. Now third value is dy by dx. d by dx of
v value ఎంత v value yes tan x ఇక్కడ v value tan x కదా. So what is the derivative of tan x? It has clearly formula is direct formula secant square x కదా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1లో కావలసిన 3 వాల్యూస్ ఫైండ్ చేసాం. డైరెక్ట్గా ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. చూడమ్మా ఇక్కడే రాస్తున్నాను. One implies yes df by dx is equal to df by du వాల్యూ ఎంతమా? ఇది ఈక్వేషన్ 2 అనుకోండి, ఇది ఈక్వేషన్ 3 అనుకోండి, ఇది ఈక్వేషన్ 4 అనుకోండి. 2, 3, 4 ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎస్ df by du వాల్యూ ఈక్వేషన్ 2 కదా, అది cos u ఇంటూ du by dv వాల్యూ ఈక్వేషన్ 3 కదా, అది మైనస్ sin v ఇంటూ లాస్ట్ వాల్యూ dv by dx కదా, దట్ ఈస్ secant square dx. ఓకే, ఇప్పుడు సింప్లిఫికేషన్. ఏంటి సింప్లిఫికేషన్? u ఉన్న చోట u వాల్యూ, v ఉన్న చోట v వాల్యూ. cos of u value is, what is u value here? Yes, this is cos v. Cos of cos v into ఈ మైనస్ ముందే రాసుకుందాం చూడండి, sin v కదా, sin of v వాల్యూ ఎంతమ్మా? ఇక్కడ v వాల్యూ tan x కదా, that is tan x into secant square dx. Another step is there, minus cos of cos v value ఎంత? tan x into sin of tan x into secant square x. This is the value of df by dx, the given composite function. Now coming to our next problem. Third one is, find the derivative of the function y is equal to cot of sin t by t. So clearly the given function is composite function of two functions kada. So solution here, given function is composite function of two functions. ఆ టూ ఫంక్షన్స్ ఏంటి? ఒకటేమో కాట్, ఒకటేమో sin t by t. కాబట్టి చైన్ రూల్ మనం రాయాల్సింది టూ ఫంక్షన్స్కే కదా. టూ ఫంక్షన్స్ కాంపోజిట్ ఫంక్షన్ అప్పుడు చైన్ రూల్ రాస్తాం. దానికి ముందు మనం అజ్యూమ్ చేసుకున్నాం చూడండి. హియర్ we assume y is equal to cot u and u is equal to sin t by t. Now by chain rule formula df by dt మనం ఫైండ్ చేస్తాం. ఎందుకంటే ఈ ఫంక్షన్ మొత్తం కూడా టీలో కదా, y అనే ఫంక్షన్ దేంట్లో వేరియబుల్, టీలో వేరియబుల్. అందువల్ల అల్టిమేట్గా మనం ఫైండ్ చేయాల్సింది df by dt, లేకపోతే ఇక్కడ f లేదు కదా, y కదా. ఎస్, dy by dt ఫైండ్ చేయాలమ్మా. దానికోసం ఇప్పుడు yని uలో రాసుకున్నాం కదా ఇక్కడ. సో అందువల్ల dy by du ఇంటూ u దేనిలో రాసుకున్నాం? టీలో, కాబట్టి du by dt. దిస్ ఈజ్ ది ఫార్ములా for chain rule of two functions composite. Now we are going to find first value and second value here, dy by du and du by dt. Now dy by du. So d by du of y value entamma? Cot u. That is equal to derivative of cot. What is the derivative of cot? Very good, direct formula, minus cosecant square u. ఇక్కడ u ఉంది కాబట్టి cosecant square u
ఎక్స్ ఉంటే కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ అని రాస్తాం కదా, డైరెక్ట్ ఫార్ములానే. నెక్స్ట్ ఏంటి ఫైండ్ చేయాలి, du by dt. du by dt is equal to d by dt of u value, that is sin t by t. సో sin t by t అంటే ఇది u by v ఫార్ములా. u by v ఫార్ములాకి డైరెక్ట్ ఫార్ములా ఉందా మనకి డెరివేటివ్లో? d by dx of u by v ఏంటమ్మా, vu dash minus uv dash by v square. ఇది డైరెక్ట్ ఫార్ములా, కోషెంట్ ఫార్ములా ఇన్ డిఫరెన్షియేషన్ కదా. సైన్ యూని యూ అనుకోండి, డినామినేటర్లో ఉండే టర్మ్ వి అనుకుంటే డైరెక్ట్గా ఈ ఫార్ములా అప్లై చేసి చూడండి. వి అంటే టీ ఇంటూ డి బై డిటి ఆఫ్ సైన్ టీ, అంటే యూ డాష్ అంటే వి డాష్ అంటే యూ డాష్ అంటే మైనస్ యూ అంటే సైన్ టీ ఇంటూ డి బై డిటి ఆఫ్ వి అంటే టీ బై వి స్క్వేర్ అంటే టీ స్క్వేర్. డైరెక్ట్ ఫార్ములా, ఈ ఫార్ములాను అప్లై చేసుకుందాం. ఓకే, నౌ going to simplify. T into derivative of sin t value, yes, cos t minus sin t into derivative of t value with respect to t అంటే 1 అవుతుంది కదా. సో బై v స్క్వేర్ అంటే t స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ వాల్యూనేమో ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి అమ్మా. సెకండ్ వాల్యూ ఇప్పుడే ఫైండ్ చేసాం కదా, అది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటే 2, 3ని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 ఇంప్లైస్ 1 ఏ విధంగా మారుతుందో చూడండి. dy by dt is equal to dy by dt is equal to ఈక్వేషన్ 1 ఎంత అంటే dy by du వాల్యూ ఎంత, మైనస్ కోసికెంట్ స్క్వేర్ u మైనస్ కోసికెంట్ స్క్వేర్ u ఇంటూ du by dt వాల్యూ ఎంత ఇప్పుడే ఫైండ్ చేసాం కదా, t ఇంటూ cos t మైనస్ sin t బై t స్క్వేర్. ఇది సింప్లిఫికేషన్ చేస్తే u ఉన్న ప్లేస్లో u వాల్యూ మైనస్ కోసికెంట్ స్క్వేర్ u వాల్యూ. వాట్ ఈస్ u వాల్యూ హియర్, u వాల్యూ ఎంతమా, ఎస్ sin t by t రాసుకోండి సరిపోతుంది. సో దట్ ఈజ్ sin t by t ఇంటూ t cos t minus sin t by t square. This is the answer of the given problem. Now coming to one more problem here. Find the derivative of the function y is equal to cos of 5 into sin t by 5. So very simple, you need to try as above problem. And coming to another problem here, given function f of x, find the derivative of the function f of x is equal to sin of cos of x square, sin of cos of x square. So clearly it is this problem we are going to solve the last problem here. Solution. This is the composition of three functions. Given function is f of x is composition of three functions clearly. So here y is equal to sin u, u is equal to cos v, v is equal to x square. So simple ga three functions composite form lo మనం chain rule formula apply చేసుకుంటే ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. Thank you very much for watching this video.